అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయకాలం ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు. ఈ ఉదయకాలం మనం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టయితే ఈరోజు మరి 9వ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, మార్చి నెల 2025 సంవత్సరం. ఈరోజు మనం చూస్తున్నాం, మనకి ఇవ్వబడిన కృపావార్త చూసినట్టయితే లేవికాండం 26వ అధ్యాయం 4వ వచనం. మీ వర్షము కాలములలో మీకు వర్షం ఇచ్చెదను, మీ భూమి పంటలను నిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మాట చూసినట్టు ప్రియారా, మీ భూమి పంటనిచ్చును అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఏదైతే భూమి ఉందో, మనకు కలిగిన భూమి ఏదైతే ఉందో, మనం పండించే పంట ఏదైతే ఉందో, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఏమంటున్నాడు, మీ భూమి పంటను నిచ్చును. అంటే మీకు ఏదైతే భూమి ఉందో, మీకు ఏదైతే భూమి కలిగి ఉందో, ఏ భూమి అయితే దేవుడు మీకు ఇచ్చాడో ఆ భూమి సమృద్ధైన పంటని దేవుడు ఇచ్చేటట్టు చేస్తున్నాడు. అక్కడే రాయబడుతూ వచ్చింది, మీ పొలంలోని చెట్లు ఫలించును. అంటే నీ పొలంలో ఏ చెట్లు అయితే వేసావో, ఏ చెట్లు అయితే లేదా ఏ యొక్క మొక్కలైతే పెట్టావో, ఏ ఆహారం కోసం అయితే పెట్టావో, అది ధాన్యమా, అది వండటానికి అవసరమైనటువంటి కావాల్సినవా, ఏవైతే నువ్వు పెడుతూ వచ్చావో అది సమృద్ధికి ఇచ్చేటట్టు దేవుడు చేయడానికి ఇస్తున్నాడు. అంటే దాన్ని ఫలింపు చేయడానికి ఇస్తున్నాడు. అసలైతే భూమి దాని యొక్క జీవితం చూడగా భూమి ఎలా ఉండబోతుంది అంటే, కొంతమంది రైతులు భూమి కొరకు భూమి సరైన విధానం లేకపోవడం ద్వారా, అంటే కొంతమంది రైతుల యొక్క వారి యొక్క జీవితాల్లో వ్యాపారం అని కాదు కానీ వారు చేసేటువంటి వ్యవసాయం విషయంలో సరైన విధానంలో వారికి సరైన కోణంలో నడవకపోవడం ద్వారా నష్టపోయి ప్రాణహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అసలు భూమి ఎలాంటిది, దేవుడు అన్నాడు కదా, మీ భూమి ఫలిస్తుంది పంటనిస్తుంది అన్నాడు. ఆ భూమి ఫలించి పంటనివ్వక మునుపు ఆ భూమి ఎలా ఉందంటే బైబిల్లో ఒక కోణాన్ని మనం చూడొచ్చు. రండి, దేవుడు సహజంగా మనం చూసినట్టే అసలు భూమి యొక్క విధానం ఏంటి. రండి, లేవికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో, మీ భూమి పంటనిచ్చును. అసలు భూమి ఎలాంటిది? ఒకటి, ఎండిపోయిన అనుభవం కలిగింది. ఎలాంటిదండి భూమి? ఎండిపోయిన అనుభవం. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఎంతో మీరు చూస్తూ వస్తున్నారు. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క అనుభవాన్ని మనం చూడగా, కొండ ప్రాంతంలో కానీ ఈ యొక్క విధానం చూడగా భూమి ఎలా ఉంది? ఎండిపోయినటువంటి అనుభవం. కానీ భూమి యొక్క విధానం చూడగా భూమి ఎలాంటిది అని అంటే ఎండిపోయినటువంటి జీవితం కలిగింది. భూమి ఎలాంటిదండి? ఎండిపోయేది. అంటే దాంట్లో పచ్చదనము, దాంట్లో చిగురించే అనుభవం, దాంట్లో ఫలించే అనుభవం అన్నది కష్టం. భూమి యొక్క విధానం చూడగా అది ఎండిపోయింది. ఆ భూమి అలా ఎలాంటిదంటే ఎండిపోయినటువంటి జీవితం కలిగింది. అంటే దానిలో సారం లేనటువంటిది. ఆ భూమి యొక్క జీవితం ఎండిపోవటం ద్వారా దానిలో సారం లేదు. అది ఎలాంటిది? ఎండిపోయింది. కాబట్టి దానిలో సారం లేదు. దానిలో జీవం ఉంటే, ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉందో చూడండి, ఈ చెట్టులో జీవం ఉంది కాబట్టి అది ప్రకాశిస్తుంది, చిగురిస్తుంది. కానీ భూమి యొక్క విధానం చూడగా ఎండిపోయినట్టు అనుభవంలో ఉంటుంది. చిగురించిన అనుభవంలో, ప్రకాశించిన అనుభవంలో ఎందుకు భూమి పచ్చని పైరువాలే లేదంటే అది ఎండిపోతుంది. భూమి యొక్క అనుభవంలో మొట్టమొదటి చూడగా అది ఎండిపోయేది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎండిపోయే స్థితిలో ఉండ మన ఆత్మీయ జీవితం ఒక భూమి లాంటిది. అది ఎండిపోయే స్థితిలో ఉండ, అది ఎండిపోయినటువంటి అనుభవం ఉండ. మన భూములు, మనం వ్యవసాయం చేసుకునే పొలము కలిగినటువంటి భూమి ఎండిపోయినా, మన క్రైస్తవ జీవితం ఎండిపోయినా దాన్ని దేవుడు మరలా ఫలించేదిగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోదిగా భూమి ఎలాంటిదంటే, దేవుని యొక్క వాక్యాన్ని రెండోదిగా చూద్దామండి. ఇక్కడ లేవికాండం 26వ అధ్యాయం 4వ వచనం రాయబడినట్టు, మీ భూమి పంటనిచ్చును అని అంటున్నాడు. అది ఎలాంటిదంటే రెండోదిగా అది భూమి ఎలాంటిది? ఒకటి, అసలు ఆ ఫలించక మునుపు ఆ భూమి ఎలాంటిది? పగిలిపోయింది. రెండోదిగా ఎండిపోయింది. రెండోదిగా భూమి ఎలాంటిదంటే పగిలిపోయినటువంటి అనుభవం కలిగింది. మీరు చూడండి, వ్యవసాయం చేసే ప్రాంతంలో ఆయా పొలాల దగ్గరికి వెళ్ళినట్టయితే, ఆయా పొలాల్లో మీరు చూసినట్టయితే భూమి ఎలా ఉండేదంటే పగిలిపోయి ఉండేది. ఎలా ఉండేదండి? పగిలిపోయినటువంటి అనుభవం భూమిలో ఉంటుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో భూమి యొక్క రెండో అనుభవం ఏంటంటే పగిలిపోయినటువంటి అనుభవం కలిగింది. ఎలాంటి అనుభవం కలిగింది? ఒకటి ఎండిపోయేది, రెండు పగిలిపోయినటువంటి అనుభవం కలిగింది. సో పగిలిపోయినటువంటి అనుభవం, భూమి పగిలిపోవడానికి కారణం ఏంటి? దానిలో జీవం లేదు. భూమి ఎండిపోవడానికి కారణం ఏంటి? దానిలో జీవం లేదు. చూడండి, భూమి ఎండిపోవడానికి కారణము దానిలో జీవం లేదు, భూమి పగిలిపోవడానికి కారణము దానిలో జీవం లేదు. రెండోది, ఈ భూమి చూడగా వ్యవసాయం చేసే వ్యవసాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ చేసేటటువంటి వ్యవసాయ వ్యక్తిని తీసుకొని తన పొలం దగ్గరికి వెళ్తే, ఈ యొక్క ప్రాంతంలో ఈ సమయంలో, ఎండాకాల సమయంలో మనం చూడగా భూమి పగిలిపోతున్న అనుభవం కనపడింది. ఎందుకంటే దానిలో జీవం లేదు. ఎండిపోయిన భూమిలో జీవం లేదు, పగిలిపోయిన భూమిలో జీవం లేదు. కానీ ఆ పంట పండిద్ది, అది ఫలించిదని దేవుడు చెబుతున్నాడు. అంటే దానిలో జీవాన్ని దేవుడు నింపుతాడు. ఎండిపోయిన భూమిలో జీవాన్ని నింపుతాడు, పగిలిపోయినటువంటి భూమిలో జీవాన్ని నింపుతాడు. మూడోదిగా భూమి ఎలాంటిదంటే, రండి,
లేవికాండం 26 వచనంలో ఇక్కడ రాయబడుతున్న మాట, మీ భూమి పంటనిచ్చును అని అంటున్నాడు. మూడవదిగా ఆ భూమి ఎలాంటిదంటే ఫలం ఇవ్వలేని స్థితిలో ఉండేది. ఎండాకాలం వచ్చింది, అంతకుముందు చెట్లు వేసాం, ఫలించిన అనుభవం ఉంది. ఈ ఎండాకాలం వచ్చేదానికి భూమి ఎలా ఉందండి? అది దాంట్లో చెట్టు మొలవదు, అంటే మొలిపించలేనటువంటి అనుభవం. చెట్టు మొలవదు, ఆ చెట్లు నుండి కాయలు రావు, ఎందుకంటే మొలిపించలేని స్థితిలో ఉంది. అంటే ఓ చెట్టు బ్రతకలేని స్థితిలో ఉంది. ఆ చెట్టు ఎందుకు బ్రతకలేని స్థితిలో ఉందంటే దానిలో జీవం లేదు. ఏం లేదండి? జీవం. ఆ ఆ యొక్క భూమిలో జీవం లేకపోవడం ద్వారా అది ఎండిపోతుంది, అది పగిలిపోతుంది. అది మొక్క, దానిలో ఉన్న మొక్క బ్రతికే స్థితిలోకి తీసుకురాలేకపోతుంది. దాంట్లో ఏ మొక్క అయితే ఉందో, ఏ మొక్క అయితే దానిలో ఉంటుందో, అంటే భూమి మీద ఏ మొక్కనైతే మనం నాటుతున్నామో ఆ మొక్క ఎందుకు ఎండాకాలం ఫలించట్లేదు, ఎందుకు ఆ మొక్క చిగురించట్లేదు, ఎందుకు ఆ మొక్క ఫలాలు కాయలేకపోతుందంటే దానిలో జీవం ఉండలేదు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్టే, ఆ నీటి కాలువ ఏరిన నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటుందంట. ఒక చెట్టు నీటి కాలువ ఏరిన నాటబడి ఉంటే అది ఫలం ఇచ్చేది ఉంటుంది. కానీ ఆ యొక్క చెట్టు నీటి కాలువ ఏరిన నాటబడితే అది ఎండిపోదు. ఆ చెట్టు నీటి కాలువ ఏరిన నాటబడితే అది పగిలిపోదు. ఆ చెట్టు నీటి కాలువ ఏరిన నాటబడితే అది ఎలా ఉండదండి? మూడవదిగా మనం చూస్తూ వస్తున్నాము, అది ఫలం ఇవ్వలేని స్థితిలో ఉండదు, ఫలం ఇచ్చే స్థితిలో ఉంటుంది. ఆకు వడక తన కాలం మంది ఫలం ఇచ్చి ఎలా ఇస్తుందో అలా ఫలం ఇచ్చేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చెట్టు, భూమి మీద ఉండే చెట్టు, ఆ యొక్క భూమి మీద ఉండే చెట్టు ఎందుకు ఫలం ఇవ్వలేకపోతుందంటే దాని జీవితంలో జీవం లేదు. భూమిలో జీవం లేదు కాబట్టి అది ఎండిపోతుంది. భూమిలో జీవం లేదు కాబట్టి అది పగిలిపోతుంది. భూమిలో జీవం లేదు కాబట్టి అది దానిలో ఉన్న చెట్టు ఫలించేదట చేయలేకపోతుంది. నాలుగోదిగా చూడండి, భూమి ఎలా ఉంది అని అంటే, నాలుగోదిగా లేవికాండం 26 వచనం రాయబడినట్టు, భూమి పంటను నీకు ఇచ్చును అని రాయబడుతూ వచ్చింది. భూమి పంటను మీకు ఇచ్చును, భూమి పంటను మనకిచ్చును. భూమి ఎలాంటిదంటే, నాలుగోదిగా చెట్లు తమ ఏదైతే సారం ఉందో అది కోల్పోయేటట్టు చేస్తుంది. ఎలాంటిదండి? నాలుగోదిగా భూమి ఎలాంటిదంటే, ఏదైతే చెట్లు ఉన్నాయో తన సారాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నాయి. కానీ ఈ ఉదయకాల సమయంలో పడకలమించినట్టుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న నా జీవితాల్లో ఈ ఉదయకాలం ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఉదయకాలం పడకలమించగలుగుతున్నాం. భూమి ఎలాంటిదంటే, నాలుగుగా తన దగ్గరుండ చెట్టుకి సారాన్ని ఇవ్వలేని స్థితిలో ఉంది. అంటే ఆ చెట్టు సారాన్ని కోల్పోయే స్థితిలోకి తీసుకొస్తుంది భూమి. అంటే ఏదైతే సారం ఉందో, తనలో ఏదైతే సారం ఉండి తను ప్రకాశించాలో, పచ్చని పైరు వల్ల, పచ్చని చెట్లు వల్ల ఎలాగైతే ప్రకాశించాలో అలాంటి ప్రకాశమైనటువంటి, చూడండి ఈ చెట్టు చూడండి ఎంత ప్రకాశిస్తుందో, ఎంత చక్కగా ఉందో. కానీ ఇలాంటి అనుభవంలోకి రాలేకపోతుంది భూమి, తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే దానిలో జీవం లేదు. జీవం లేని భూమిలో దేవుడు పంటనిచ్చేదోటి చేస్తానంటున్నాడు. జీవం లేని భూమి, ఒకటి ఆ భూమి ఎలాంటిది? ఎండిపోయింది. 2 ఆ భూమి పగిలిపోయింది. 3 ఆ భూమి ఫలం ఇవ్వలేనిది. 4 ఆ భూమి తనలో నాటబడినటువంటి చెట్టుకి జీవాన్ని ఇవ్వలేనిది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆ యొక్క చెట్టు యొక్క విధానం చూడగా దాని యొక్క చెట్టు ఎలాంటిదంటే తమ సారాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఏ చెట్టు అయితే ఉందో ఆ చెట్టులో ఉన్న సారాన్ని ఆ భూమి కోల్పోయేటట్టు చేస్తుంది. అంటే జీవం లేకపోవడం ద్వారా ఆ చెట్టు తన మీద ఆ భూమి మీద పెట్టినటువంటి చెట్టు తనలో భూమిలో జీవం లేకపోవడం ద్వారా చెట్టులో ఉన్న సారాన్ని కోల్పోతుంది చెట్టు. ఇక 5వదిగా చూసినట్టయితే రండి, లేవికాండం 26 వచనం, భూమి పంటనిచ్చును అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి 5వదికి భూమి ఎలాంటిదంటే, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం మనం, మానవుడు కోరికను నిష్ప్రయోజకం చేస్తుంది భూమి. ఎలాంటిదండి భూమి? మానవునికి ఏదైతే కోరుకుందో ఆ కోరికను నిష్ప్రయోజకమైనదిగా చేస్తుంది. ఎంతో రైతు ఎదురు చూస్తున్నాడు, అయ్యో ఈ సంవత్సరం పంట వేస్తున్నాను, మంచిగా ఈ పంట పండిద్దేమో, నా కుటుంబంలో అప్పులు ఉన్నాయి, నా కుటుంబంలో కష్టాలు ఉన్నాయి. రైతు భూమిని నమ్ముకుంటాడు ఎప్పుడు కూడా. ఒక రైతు ఎలాంటి వాడు? భూమిని నమ్ముకుంటాడు. అయ్యో ఈ భూమి వల్ల నాకు లాభం ఉంది, ఈ భూమి వల్ల నాకు ఆశీర్వాదం ఉంది, ఈ భూమి వల్ల నాకు ఎన్నో దీవెనలు వస్తాయి, ఈ భూమిలో ఉన్న పంట వల్ల నా అప్పులు తీరబడతాయి, నా కష్టాలు పోతాయి, నా బాధలు పోతాయి, లేదా నా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తానేమో, లేదా నా పిల్లల కుటుంబాలు క్షేమంగా ఉంటారేమో అని చెప్పి ఈ భూమిలో పంట వేస్తూ ఉంటాడు. కానీ కోరికతో పంట వేసినటువంటి రైతు ఆ చివరి క్షణాల్లో పంట కోసం ఎదురు చూసినప్పుడు ఆ రైతుకి ఏముంటుందండి? నిరాశ ఉంటుంది. అంటే ఈ యొక్క భూమి ఏం చేస్తుందంటే మానవుని కోరిక నిష్ప్రయోజకమైనదిగా చేస్తుంది. మానవుడు ఏదైతే కోరిక కలిగి ఉంటున్నాడు, ఎలాంటి కోరికతో అయితే మానవుడు ఈ పంట వచ్చి దాని భూమి మీద పంట వేసి ఆ పంట కోసం ఎదురు చూస్తున్నాడు, చివరికి ఆ పంట పండట్లా, ఆ పంట చేతికి రావట్లా. అప్పుడు మానవుని యొక్క జీవితం ఎలా ఉండేదంటే ఆ పంటను చూసి మానవుడు దుఃఖిస్తూ ఉంటాడు. అయ్యో మానవుని కోరిక
వ్యర్థమైనది అయిపోతుంది. మానవుని కోరిక నిష్ప్రయోజకమైనదిగా చేయబడుతూ వస్తుంది. ఎందుకంటే మానవుడు ఆ పంట వస్తే తన కుటుంబం నుండి అప్పులు, సమస్యలు, బాధలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ పంట చేతికి రాకపోవడం ద్వారా ఎంతో బాధని మానవుడు తన కోరికలన్నీ నెరవేర్చబడపోవడం ద్వారా, తన కోరికలను నిష్ప్రయోజకమని అవటం ద్వారా ఆ మానవుడు ఎంతో దుఃఖించి బాధపడుతున్న వాడుగా ఉంటాడు. ఈ ఉదయ కాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, బహుశా ఈ వాక్యం వింటున్న నీ కుటుంబంలో, నా కుటుంబంలో రైతులు ఉండొచ్చు. అయితే మనం ఒకటి చెప్పాలా, ఆ రైతుకి సంతోషకరమైన మాట ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ యొక్క పంటని నువ్వు తినేటట్టు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే నీ భూమిలో నువ్వు పంట వేస్తున్నావో ఆ భూమి ఎండిపోయినది ఉండకోకుండా, ఆ భూమి పగిలిపోయినది ఉండకోకుండా, ఆ భూమి యొక్క జీవితంలో ఎలాగ మూడోదిగా ఆ భూమి నిష్ప్రయోజకమైన ఫలం లేనిది ఉండకోకుండా, ఆ భూమి నీ సారం ఇవ్వలేనిది ఉండకోకుండా, ఆ భూమి మానవుడు కోరికని మరి మానవుడు ఏదో కోరుకున్నా ఆ కోరిక నిష్ప్రయోజకమైనదిగా చేయకోకుండా ఉండటం కొరకు నువ్వే భూమి అయితే నీకు కలిగి ఉందో ఆ భూమిలో దేవుడు జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ భూమి ద్వారా నువ్వు వేసే పంటను దేవుడు అభివృద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రియుడా, ఇది భౌతికంగా వ్యవసాయం చేసేవారికి అవసరమైన మాట. ఆత్మీయంగా భూమిలో ఫలించేవారు, ఆత్మీయ భూమి కలిగి ఆత్మీయ పొలం కలిగిన వారు కూడా మనం ఏం చేయాలా? ఫలించాలి. ఆత్మీయ పొలం ఏంటంటే పరలోక రాజ్యం. యేసు ప్రభువు అంటాడు, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు, ఆయనకు ఒక పొలం ఉంది. ఆ పొలము, ఆ భూమి ఎలాంటిదంటే సారవంతమైనది, జీవము కలిగినది. ఆ భూమిలో ఉండే ప్రతి చెట్టు, ప్రతి మొక్క జీవము కలిగే ఉంటుంది, కానీ సారం లేనిది ఉండకూడదు కాదు, ఉండదు. నిష్ప్రయోజకమైనది ఉండదు, ఎండిపోయిన అనుభవం ఉండదు. ఆ యొక్క మొక్కలు ఎండిపోయిన అనుభవం ఉండదు, భూమి ఎండిపోయిన అనుభవం ఉండదు. ఎందుకంటే ఆ భూమి ప్రభువు చేస్తున్న వ్యవసాయానికి సంబంధించిన భూమి, అదే పరలోక రాజ్యం. ఈరోజు ప్రియ సహోదర సహోదరి, భౌతికంగా భూమి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. అది ఎండిపోయిద్ది, అది పగిలిపోయిద్ది, అది ఒక రకంగా చెప్పాలంటే దానిలో ఉండే సారాన్ని ఇవ్వలేనిది, నిష్ప్రయోజకమైనది. మానవుడు కోరికను ఏం చేస్తుంది? నిష్ప్రయోజకమైనది చేసి మానవుడు కోరికను తగ్గించేస్తుంది. మానవుడు కోరుకున్న కోరిక తీర్చలేని స్థితిలో భూమి ఉంది. అయితే ఉదయ కాల సమయంలో ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఇది భౌతికమైన కోణంలో చూస్తున్నాం. కానీ అలాంటి భూమి కలిగినటువంటి రైతుకి ఈ సంవత్సరం ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ దినము మంచి పంట ఇచ్చేటట్టు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ భూమి అయితే ఎండిపోయింది, ఏ భూమి అయితే పగిలిపోయింది, ఏ భూమి అయితే నిష్ప్రయోజకమైనందుకుందో, ఏ భూమి అయితే పనికిరాందుకుందో, ఏ భూమి అయితే మానవుడు కోరికని నిస్సాయ స్థితిలో తీసుకెళ్తుందో, కోరికలు చంపేస్తుంది మానవుడు కోరికని, అలాంటి భూమిలో ఆయన యేసు ప్రభువారు జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది భౌతికంగా రైతుల యొక్క జీవితాల్లో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆత్మానుసారంగా చూస్తే మన జీవితంలో కూడా దేవుడు ఫలింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. మన పరలోకమనే భూమిలో ఉండం. ఆ భూమిలో ఉండేవారు ఎండిపోరు, ఆ భూమిలో ఉండేవారు పగిలిపోరు, ఆ భూమిలో ఉండేవారు నిష్ప్రయోజకమైన వారు ఉంటారు, ఆ భూమిలో ఉండేవారు ఎలా ఉంటారు? సారం ఇవ్వలేని వారు ఉంటారు. ఆ భూమిలో ఉండేవారు ఇంకా చూడగా కోరికలు, తమ యొక్క ఆత్మీయ కోరికలు కోల్పోయేవారు ఉంటారు. ఎందుకంటే వారు పగిలిపోరు, వారి జీవితాల్లో ఫలిస్తారు, వారు సారవంతమైన వారు ఉంటారు, వారు మహిమార్థమైన వారు ఉంటారు, వారి యొక్క ఆత్మీయ కోరికలు తీర్చబడిన స్థితిలో ఉంటారు. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఉన్న భూమి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన జీవం కలిగిన వాడు. నా దగ్గరికి వచ్చేవారు నేను ఏమాత్రం త్రోసివేయను అన్నారు. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువారు మరెన్నడూ దప్పికొనరు అన్నాడు. కాబట్టి పరలోకం అనే భూమిలో మనం ఉండం. ఆ భూమి మనకెంతో జీవాన్ని ఇస్తుంది. ఆ జీవాన్ని ఇచ్చే భూమి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జీవంలో ఉండ మనం పగిలిపోయిన అనుభవంలో, పాడైపోయిన అనుభవంలో, పనికిరాని అనుభవంలో మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఆ భూమిలో పచ్చని వారిగా, ప్రకాశించేవారిగా, వికసించేవారిగా ఉండాలి. అలాంటి క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. ఒకవేళ ఆ క్రైస్తవ జీవితంలో ఉంటూ కూడా తండ్రి యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి భూమిలో మనం ఉంటూ కూడా పగిలిపోయిన అనుభవం, ఆ భూమి వల్లే పగిలిపోయిన అనుభవం, భూమి వల్లే నిష్ప్రయోజకమైనదిగా, పనికిరానిదిగా మనం ఉంటే ఒకరోజు మనం కోసివేయబడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఎండిపోయినదంతా కూడా కాల్చేస్తారు. అట్లా కాల్చివేయబడిన అనుభవంలోకి మనకు రాకుండా ఈ పచ్చని చెట్టు వలె మనం ప్రకాశిస్తూ చిగురిచ్చేవారుగా, ఇట్లాంటి చెట్లు వలె ప్రకాశించి చిగురించేవారుగా ఈ పునరుద్ధానపు రోజులో మనం ఉన్నట్లు, ఈ దినమంతా కూడా మనం ఉన్నట్లు, ఈ ఆత్మీయ పొలంలో ఉండ మనం ఈ రోజు ఉదయకాలం లేకపోతుందని ప్రభుని ఆరాధించేద్దాం. పడకల మించి లేకుండా ప్రభు యొక్క ప్రభావతను వింటున్న మన జీవితంలో ఆరాధించేద్దాం. ప్రభా, నన్ను ఈ పునరుద్ధాన దినంలో ప్రవేశింపజేసావు. నేను ఎండిపోయిన వాడిగా, పగిలిపోయిన వాడిగా, ప్రకాశించిన వాడిగా, నిష్ప్రయోజకమైన వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా ఉంటూ వచ్చా. అయితే ప్రభు ఈ పునరుద్ధాన దినం ద్వారా, ఈ పునరుద్ధానపు రోజు ద్వారా నా జీవితంలో ఎన్నో మేలు చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు.
ప్రభా ఈ ఉదయకాల సంపర్కం మేము లేవడంతోనే నేను ఆ యొక్క పరలోక వ్యవసాయపు యొక్క భూమిలో నేను చిగురించాలి, ఫలించాలి, ఫలభరితమైన వారికి ఉండాలి, మహిమకరమైన వారికి ఉండాలి, జీవం కలిగిన వారికి ఉండాలి, సారం కలిగిన వారికి ఉండాలి. అట్లాంటి క్రైస్తవుడు ఉండటం కొరకై నువ్వు కలువరిశిలో నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచు, నాలో జీవాన్ని ఇవ్వటానికి చనిపోయి తిరిగి లేచు. ఎండిపోయిన నా జీవితంలో, ఎడారి లాంటి నా జీవితంలో జీవాన్ని ఇవ్వటానికి ప్రయత్నించావు. ఆ ఇవ్వటం కొరకై, జీవాన్ని ఇవ్వటం కొరకై కలువరిశిలో చనిపోయి తిరిగి లేచావు. కాబట్టి ప్రభా నాలో జీవాన్ని ఉంచు. ఎండిపోయిన భూమి వలె, పగిలిపోయిన భూమి వలె, నిష్ప్రయోజకమైన భూమి వలె, సారం ఇవ్వలేని భూమి వలె, కోరికలు నిష్ప్రయోజకమైన కోరికలు ఫలించలేనటువంటి మానవుని కోరిక నెరవేర్చలేని భూమి వలె నేను ఉండా. ప్రభా నీకు మహిమార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నా. క్షమించి ఫలించే భూమిగా, సారవంతమైన భూమిగా, నేను ఇలాంటి 500 అనుభవం, పగిలిపోయిన వారుగా, నిష్ప్రయోజకమైన వారుగా, ఎండిన వారుగా నేను ఉన్నప్పటికీ ప్రభా నాలో జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. ఆ జీవాన్ని ఇచ్చి నేను ఫలించే వారుగా సిద్ధపరచమని ప్రభా యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అని ప్రభువుని అడుగు, ప్రార్థించి ప్రభుని సాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. వ్యక్తమైన వాక్యం నీరుకడి ఫలింపజేసి మా జీవితాలు సారవంతమైన క్రైస్తవ జీవితం, ఎండిపోయిన క్రైస్తవ జీవితం ఉంది. ఎండిపోయిన భూమిలాగా మేము ఉండం. ఎండిపోయిన భూమిని బట్టి, పగిలిపోయిన భూమిని బట్టి, ఆ దేవా మానవుడు కోరికలు తీర్చలేని భూమిని బట్టి, నిష్ప్రయోజకమైన భూమిని బట్టి, సారం ఇవ్వలేని భూమిని బట్టి రైతు ఎలాగైతే బాధపడుతున్నాడు, మేము దేవుని యొక్క పొలంలో ఉంటూ కూడా పగిలిపోయిన వారుగా, ఎండిపోయిన వారుగా, నిష్ప్రయోజకమైన వారుగా, సారం ఇవ్వలేని వారుగా, దేవుని కోరికలు నిష్ప్రయోజకమైనగా, దేవుని కోరికలు నెరవేర్చలేని వారు ఉంటున్నాం. కాబట్టి దేవుడు కూడా బాధపడుతున్నాడు. దేవా అయితే ఈ రోజు నుండి జీవము కలిగినటువంటి వారుగా, జీవం కలిగిన మొక్కగా మేము ఎదుగుతూ, జీవం కలిగినటువంటి భూమిగా, సారవంతమైన భూమిగా మేము ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచమని, అట్టి సిద్ధపాటు కొరకై, అట్టి సిద్ధపాటు తీసుకురావడం కొరకై కలువరిశిలో మీరు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినందుకు వందనాలు. అట్టి సిద్ధపాటులో మమ్మల్ని నుంచి మీకు మహిమార్థమై క్రైస్తవ జీవితం కలిగి ఉన్నట్టు సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో ప్రభు యొక్క పునరుద్ధాన దేవుడు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.